హాయ్ నమస్తే అందరికీ. ముందుగా అందరికీ విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. లాస్ట్ ఇయర్ నాకైతే చాలా చాలా బాగుంది. ఈ ఇయర్ కూడా అంతే బాగుండాలి, నాతో పాటుగా మీ అందరికి కూడా అంతే బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు నేను స్టిచ్ చేయబోయే డ్రెస్ అయితే దానికోసం నేను ఈ శారీని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. శారీ అయితే చాలా బాగుంది, ఫ్యాబ్రిక్ కూడా అలాగే స్ట్రాంగ్గా. అంటే ఏదైనా మనం శారీతో ఏదైనా డిజైన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ముందు మనం ఫ్యాబ్రిక్ని చెక్ చేసుకోవాలి. అంత కష్టపడి స్టిచ్ చేసుకుంటాం కాబట్టి ఫ్యాబ్రిక్ గట్టిగా ఉందా లేదా అనేది మనం చూసుకోవాలన్నమాట. ఇది నేను 10 years బ్యాక్ కొన్న శారీ, కానీ ఒక 10 times కట్టుంటాను. నా ఫేవరెట్ శారీ కూడా ఇది. 10 times కట్టేశాను. ఇంకా ఈ మధ్యలో ఎన్ని చీరలు వచ్చి ఉంటాయి, ఇవన్నీ ఇంకా అలా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి ఈరోజు ఈ శారీని యూస్ చేసి అయితే నేను డ్రెస్ చేద్దామని డిసైడ్ అయ్యాను. మొన్న మాల్కి వెళ్ళినప్పుడు ఒక మోడల్ అయితే చూసేసుకున్నాను. ఇంకా ఆ ప్రకారం స్టిచ్ చేసుకుందాం. అలా బీరువాలో ఉంచడం వల్ల మనకి ఏమొస్తుంది చెప్పండి, ఏమీ రాదు. మళ్ళీ ఫ్యాబ్రిక్స్ కొనుక్కొని వాటితో డ్రెస్సులు డిజైన్ చేసుకోవడం కన్నా మన దగ్గర ఉన్న వాటిని రీయూజ్ చేసుకోవడం అంతైనా బెటర్ అని చెప్పేసి ఈ శారీలో అయితే నేను ఇంకా బోర్డర్ పోర్షన్ అయితే అస్సలు యూస్ చేయదలుచుకోలేదు. ఏదో కొంచెం కావాలంటే యూస్ చేద్దాం అనుకుని ఆ బోర్డర్ని మొత్తాన్ని అయితే విప్పేసిన తర్వాత మొత్తం చీర అయితే ఇలా ఉందన్నమాట. దీంట్లో బ్లాక్ కలర్ ఉంది, అలానే ఆ 3 colors మిక్స్డ్లో ఉంది. సో ప్యాంట్ అయితే నేను బ్లాక్ కలర్తో డిజైన్ చేద్దాం అనుకున్నాను. టాప్ కోసం అని చెప్పేసి నేను ఈ 3 colors ఉన్న ఈ పోర్షన్ అయితే చూసుకున్నాను. లేస్ మొత్తం విప్పేశాను కదా. నేను మార్కింగ్స్ అయితే ఫస్ట్ చేసేస్తున్నాను. ఎలా చేశాను అనేది మాత్రం మీకు క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ టైం మన వీడియోని చూసేవాళ్ళు మన ఛానల్లో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం అలానే లైక్ చేయటం, షేర్ చేయటం, కామెంట్ చేయటం ఇవి కూడా మర్చిపోకండి. వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయటం, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది అయితే క్లియర్గా మీకు అర్థం. బిగినర్స్ అనే ముందు టైలరింగ్ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా చాలామందికి వాళ్ళ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది అయితే కొంచెం డౌట్ ఉంటుంది. చాలా ఈజీగా ఒక టాప్ స్టిచ్ చేయాలి అంటే మనం ఎంత ఈజీగా మెజర్మెంట్స్ 3 measurements తీసుకొని ఎలా ఒక టాప్ స్టిచ్ చేయవచ్చు అనేది ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టైలరింగ్ నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా మీ అందరికీ నా ఛానల్ చూసే వాళ్ళకి తెలుసు, నేను కూడా ఏ క్లాసెస్కి వెళ్ళలేదు. నేను కూడా యూట్యూబ్లో చూసి మంచిగా వేరే చాలా ఛానల్స్ చూస్తూ ఉంటాను. అలా చూసి నేను నేర్చుకుంది. నేను ఈజీగా ఎలా నేర్చుకున్నానో అలాగే మీకు కూడా ఈజీగా, అంటే మిషన్ ఉంటుంది, వాళ్ళకి కుట్టడం వస్తుంది, కానీ వాళ్ళ మెజర్మెంట్స్ ఎలా కట్ చేసుకోవాలో తెలియదు వాళ్ళకైతే ఈ వీడియో యూస్ఫుల్ అని చెప్పాలి. ఇక్కడైతే మార్కింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను టాప్కి ఎలా మార్క్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఫస్ట్ మనం ఎంత పొడవు తీసుకోవాలి అన్నది ముందు క్లాత్ను 2 foldలో పెట్టి మనం ఇక్కడ బ్యాక్ ఫ్రంట్ 2గా కట్ చేస్తాం కాబట్టి విడివిడిగా కట్ చేసుకుంటున్నాను ఇందులో. సో బ్యాక్ కోసం అని 2 foldలో వేసేసి నీట్గా క్లాత్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత అయితే మనం ఎంత పొడవు కావాలనుకుంటున్నాం టాప్ అంత పొడవుకు ఒక మార్క్ చేసుకొని గీత గీసేసుకోండి. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసి నేను ఇది కాలర్ది డిజైన్ చేసుకున్నాను కాబట్టి ముందు మెజర్మెంట్స్ అంతా బుక్లో ఒక రాసేసుకున్నాను. నా మెజర్మెంట్స్ ప్రకారం చెక్ చేసుకొని మీరు ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ నెక్ దగ్గరకు వచ్చేసరికి మనకి షోల్డర్ వరకు ఎంత ఉండేది ఒకసారి మెజర్ చేసుకొని దానిలో హాఫ్ కన్నా, ఇప్పుడు మీది 15 అనుకోండి, 7.5 వస్తుంది అన్నమాట. సో అలా 7.5 కన్నా ఇంకొక ½ inch ఎక్కువ పెట్టేసుకోండి, ఎందుకంటే మనం స్టిచ్ చేయడానికి కావాలి కాబట్టి. ఇక్కడ నాది 14 ఉంది, 14కి 7 కన్నా ఒక ½ 7.5 తీసేసుకున్నాను. కాలర్ నెక్ కాబట్టి ఇక్కడ నెక్ కోసం అయితే నేను 2.5 అయితే తీసేసుకున్నాను. కాలర్ నెక్ కాకపోతే 3 వరకు మనం తీసేసుకోవచ్చు. ఇంకా మిగిలిందంతా షోల్డర్స్కి ఉంటుంది. షోల్డర్ దగ్గర కొంచెం స్లోప్ ఉండాలి కాబట్టి అక్కడ నుంచి అక్కడికి 1 inch కిందకి మార్క్ చేసి ఇంకా 2.5 దగ్గర నుంచి అక్కడ ఒక స్ట్రైట్ గీత అయితే నేను గీసేసుకున్నాను. ఆ తర్వాత నెక్ వచ్చేసి 1 inch తీసుకుంటాం మనం. ఇక్కడ 1 inch తీసుకొని ఒక స్ట్రైట్ లైన్ గీసేసుకొని ఆ తర్వాత బాక్స్ లాగా గీసేసుకొని కర్వ్ చేసేసుకొని నెక్ను మనం అక్కడ కట్ చేసుకోవటమే. ఇక్కడ షోల్డర్కి మనం అక్కడ కర్వ్ దగ్గర ఉంది కదా, అక్కడి నుంచి మనం ఇక్కడికి
7 తీసుకోవాలన్నమాట. మ్యాక్స్ టు మ్యాక్స్ ఎవరికైనా అది 6.5 7. బ్లౌజ్కి అయితే కరెక్ట్గా ఉండాలి, టాప్స్కి అయితే కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు కాబట్టి 7 ఇంకా హెవీగా లావుగా బాగున్న వాళ్ళు అనుకోండి 7.5 8 అలా ఉంటుంది. మ్యాక్స్ టు అందరికీ 7 ఉంటుంది. ఆ కర్వ్ దగ్గర నుంచి అక్కడికి 7 అయితే తీసుకోండి. ఆ తర్వాత ఆ నెక్ దగ్గర నుంచి మనం కట్ చేసిన నెక్ దగ్గర నుంచి కూడా కిందకి 7 వరకు మార్క్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ గీసేసుకున్నాం అనుకోండి. ఆ తర్వాత మనం ఇక్కడ చెస్ట్ పాయింట్ దగ్గర మన మెజర్మెంట్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకోవాలి. మన మెజర్మెంట్ ఎంత ఉన్నది అనేది చెక్ చేసుకున్న తర్వాత దాంట్లో 4 పార్ట్స్, ఇప్పుడు 40 అనుకోండి 10 అలా అనమాట. చెస్ట్ దగ్గర ఆ 10కి ఇంకొక 2 యాడ్ చేసుకొని 10కి 2 కాదు, ఇప్పుడు 40 ఉందనుకో 40కి 2 యాడ్ చేసుకోండి, 42 అవుతుంది. 42 డివైడెడ్ బై 4 అలా చేసేసుకొని అది ఎంత ఉందో అంత మార్క్ చేసేసుకోండి చెస్ట్ దగ్గర. దానికన్నా ఇంకొక 2 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ మనం ఖర్చు కోసం పెట్టుకుంటాం కదా, అలా 2 ఇంచ్ అలా పెట్టేసుకోవాలి. నడుం దగ్గర కూడా అంతే, మనది ఎంత ఉన్నది అనేది చెక్ చేసుకొని దానికి ఒక 2 ఇంచెస్ యాడ్ చేసుకొని డివైడెడ్ బై 4 చేసేసుకుంటే మనకి నడుం కొలత వచ్చేస్తుంది. ఇక్కడ మనం తీసుకోవాల్సింది షోల్డర్ది, చెస్ట్ది, అలాగే నడుం అన్నమాట. ఈ 3 కొలతలు తీసేసుకుంటే నడుం ఎక్కడికి వరకు అంటే మనం నెక్ దగ్గర నుంచి 14.5 వరకు ఒక లైన్ గీసేసుకొని అక్కడ నడుం మార్క్ చేసేసుకోవాలి. చెస్ట్ మార్క్ వచ్చేసి మనం 7 దగ్గర చేసుకుంటాం, 14.5 దగ్గర వచ్చేసి నడుం కొలత చేసుకుంటాం అన్నమాట. ఈ 2 చేసేసుకుంటే ఎక్స్ట్రా 2 అయితే పెట్టేసుకున్నాం కదా, పెట్టేసుకొని ఇక స్ట్రైట్గా దీనికి మన రౌండ్ది కదా, దీనికి పక్కన కట్టింగ్స్ అలా ఏం రాదు కాలర్ నెక్ దానికి. ఇలా అయితే ఇంకా మార్కింగ్ చేసుకొని ఆ తర్వాత ఇలా అయితే ఈజీగా అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఇంకా నా క్లాత్ ఎంత ఉందో అంతవరకు, నేను ఎంతైతే పొడవు కావాలనుకున్నానో అంతవరకు క్రాస్గా ఇంకా అలా అయితే కట్ చేసుకున్నాను. బ్యాక్ పోర్షన్ అయితే ఇలా కట్ చేసుకున్నాను. నార్మల్గా కాటన్తో ఇలా కట్ చేయడం అనేది చాలా ఈజీ, కానీ ఇలాంటి సిల్క్ కానీ క్రేపు కానీ కొంచెం మనం కష్టపడాల్సిందే. ఇంకా ఫ్రంట్ పోర్షన్ కోసం ఫ్రంట్ ఓపెనింగ్ ఉంటుంది కాబట్టి 2 విడివిడిగా స్టిచ్ చేయాల్సి ఉంటుంది. అందుకని చెప్పేసి ఓపెన్ సైడ్ వైపుకి మనం కట్ చేసుకుందాం. దానికోసం అని చెప్పేసి ముందు ఒక స్ట్రైట్ లైన్ గీసుకుందాం, అంటే అక్కడ కట్ చేసింది ఎగుడు దిగుడుగా ఉంటుంది కాబట్టి ఒక స్ట్రైట్ లైన్ గీసుకుందాం. ఆ తర్వాత ఒక 1 ఇంచ్ దగ్గర మళ్ళీ ఇంకొక లైన్ గీసాను అన్నమాట. ఆ 1 ఇంచ్ వదిలేయాలి, అక్కడ మనం ఫోల్డ్ చేసుకుంటాం కాబట్టి 2 ఆ 1 ఇంచ్ అయితే వదిలేసుకోవాలి. ఇలా మంచిగా నీట్గా అలా చేసేసుకొని ఇప్పుడు మనం బ్యాక్ను పెట్టేసే ఫ్రంట్ను కూడా కట్ చేసుకుంటాం. అలా పెట్టుకునేటప్పుడు చెప్పాను కదా, కాటన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఈ సిల్క్ దాంతో కొంచెం అన్నీ అలా అడ్జస్ట్ చేసుకుంటాం. ఎక్కడి నుంచి తీసుకోవాలంటే మనం 1 ఇంచ్ వదిలేసాం కదా సెకండ్ లైన్, అక్కడి నుంచి మనం ఇలా పెట్టేసుకొని జస్ట్ పిన్నులతో అలా సెక్యూర్ చేసుకొని బ్యాక్ పోర్షన్ని మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి. అలానే ఇక్కడ రౌండ్ ఫ్రంట్కి బ్యాక్కి కలిపి ఒక్కసారి కింద రౌండ్ కూడా మనం మార్క్ చేసేసుకుని అలా అయితే కట్ చేసుకోవచ్చు అన్నమాట. చూస్తున్నప్పుడు మనకి కొంచెం కష్టంగా అనిపిస్తుంది, అమ్మో ఈ మెజర్మెంట్స్ అన్నీ ఎలా ఉంటాయా, ఇలా తీసుకోవాలా అని చెప్పేసి. మీకు ఒక ఈజీ ట్రిక్ చెప్తాను. ఏంటంటే ఏదైనా ఒక వీడియోస్ చూసినప్పుడు వాళ్ళు చెప్పేటప్పుడు మీ మెజర్మెంట్స్ ఏంటి అనేది మెజర్ చేసుకొని, నేను ఇంకా ఒక బుక్లో చూపించాను కదా, అలా డ్రా చేసుకొని ఎక్కడి నుంచి ఎక్కడికి అంత మెజర్ తీసుకోవాలి మీ మెజర్మెంట్స్ ప్రకారం అలా మార్కింగ్ చేసుకొని బుక్ని మెయింటైన్ చేసుకోండి, దానిలో రాసుకొని ఉండండి. ఇంకెప్పుడు ఇలానే ఉంటుంది. ఇప్పుడు టాప్ మెజర్మెంట్స్లో నేను ఇది ఫ్రంట్ బ్యాక్ విడివిడిగా కట్ చేస్తున్నాను కాబట్టి ఇది ఇలా ఉంది. 2 కలిపి కట్ చేసేటప్పుడు సేమ్ అవే మెజర్మెంట్స్ ఉంటాయి. కొంచెం మనకి నెక్ దగ్గర ఫ్రంట్ ఎక్కువ తీసుకుంటాం, డిజైన్స్ని బట్టి ఫ్రంట్ దగ్గర చేంజ్ అవుతూ ఉంటుంది నెక్ దగ్గర. అలానే పొడవు, మనం పొడవు ఎక్కువగా తీసుకుంటే ఎక్కువగా, తక్కువగా తీసుకుంటే అక్కడ కొంచెం చేంజెస్ ఉంటాయి తప్ప చెస్ట్ దగ్గర అయినా షోల్డర్స్ దగ్గర అయినా మెజర్మెంట్స్ ఏ టాప్కి అయినా కూడా మనకి సేమ్గానే ఉంటాయి. కట్ చేసుకునేటప్పుడైనా ఇది కొంచెం జరిగిపోతూ ఉంటుంది క్లాత్ జాగ్రత్తగా. ఇంకా బ్యాక్ ఎలా ఉందో, ఎలా అయితే కట్ చేసామో అలానే అది పెట్టేసుకొని దాని ప్రకారం మనం కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే అన్నమాట. 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదు కానీ తక్కువ మాత్రం తీసుకోవద్దు. ఫస్ట్ స్టార్టింగ్లో స్టిచ్ చేసేవాళ్ళు, నేను ప్రతి ఒక్క స్టెప్పు ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నానంటే మోస్ట్లీ నా ఛానల్ చూసే వాళ్ళైతే నాలాగా సొంతగా నేర్చుకున్న వాళ్ళు, బిగినర్స్ అలాంటి వాళ్ళే ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పేసి. ఇంకా ఫ్రంట్ దానికి వచ్చేసి
ఆర్మ్ హోల్ కొంచెం లోపలికి అలా కట్ చేసుకుంటాం కదా, అలా కట్ చేసుకోవాలి. నెక్ దగ్గరకు వచ్చేసి అదే 2.5 అటువైపు షోల్డర్ వైపు, ఇటువైపు వచ్చేసి నేను 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఒక బాక్స్ మనం డ్రా చేసేసుకొని తర్వాత రౌండ్ కర్వ్ చేసేసుకొని ఆ తర్వాత అలా కట్ చేసుకుంటే సరిపోతుంది. అదే బ్యాక్ వచ్చేసరికి మనం ఏం చేసాం, 2.5 అటు తీసుకున్నాం, ఇటు పక్క 1 ఇంచే తీసుకున్నాం. కాలర్ దానికి షోల్డర్ ఎక్కువ ఉంటుంది, అలాగే నెక్ మనం తక్కువ కట్ చేసుకోవాలి. ఫ్రంట్కి వచ్చేసరికి 3 ఇంచెస్ అలా తీసుకున్నాం అనమాట. ఇంకా ఎలాంటి మెజర్మెంట్స్లో చేంజెస్ అయితే లేవు, రెండింటికి కలిపి కింద కర్వ్ అయితే తీసేసాం కాబట్టి ఇంక ఇప్పుడు ఒకసారి అలా చెక్ చేసుకున్నాను నేను. ఫ్రంట్కి కూడా లోపలికి అయితే కట్ చేసుకున్నాం కాబట్టి ఇలా అయితే ఫ్రంట్ బ్యాక్ కట్ చేయడం అయిపోయింది. ఇక్కడ నేను ఒక పట్టీ, అంటే ఆ నెక్ దగ్గర మన కాలర్ దగ్గర నీట్గా రావడానికి ఒక పట్టీ కట్ చేసుకున్నా. ఈ పట్టీ పొడవు వచ్చేసి మనం టాప్ ఎంత పొడవు తీసుకున్నామో ఆ పట్టీ పొడవు అంత ఉండాలి. వెడల్పు వచ్చేసి 4 ఇంచెస్ ఉండాలి, కంపల్సరీ 4 ఇంచెస్ వెడల్పు తీసుకోవాలి. మనం నెక్ దగ్గర పోర్షన్ కట్ చేసాం కదా, అది దీని మీద పెట్టేసి ఎగ్జాక్ట్గా ఆ నెక్ పోర్షన్ వరకు అలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి పట్టీస్ 2 రెడీ చేసుకోవాలి. ఫ్రంట్ 2 పార్ట్స్గా ఉంది కాబట్టి 2 రెడీ చేసుకోవాలన్నమాట. ఇలా అయితే చేసేసుకున్నాం. ఇటుపక్క వచ్చేసి మనం ఫోల్డ్ చేసేసుకోవాలి. దీన్ని ఇలా దీని మీద పెట్టేసి అలా స్టిచ్ చేసుకుంటూ రావటమే. కావాలంటే ఒక లైన్ డ్రా చేసుకోండి, చక్కగా వచ్చేస్తుంది స్టార్టింగ్లో. ఇంకా అటువైపు ఎడ్జ్ని కొంచెం ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. యాక్చువల్లీ ఇది ఊడిపోయే క్లాత్ కాబట్టి చేయకపోయినా పర్లేదు, కానీ కొంచెం ఫోల్డ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. 2 టాప్స్ ఫ్రంట్ పార్ట్లు రెండింటిని అలా రెడీ చేసేసుకుందాం. దానికన్నా ముందు హ్యాండ్స్ కూడా కట్ చేసుకుందాం. ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసుకోవటంలో చాలామందికి అయితే చాలా ప్రాబ్లం అయితే ఉంటుంది. ఒకసారి మీ ఇది హ్యాండ్ రౌండ్ ఎంత ఉంది అనేది ఒకసారి మెజర్ చేసుకోండి. చేసుకున్న తర్వాత దాని ప్రకారం ఇంకా 9, 10 మించి అంత రాదు. 4 ఫోల్డ్లో వేసినప్పుడు ఇది 11 ఇంచెస్ ఉండేలాగా అయితే చూసుకోండి. ఉన్న తర్వాత ఒక స్ట్రైట్ లైన్ గీసుకొని మనకి ఎంత పొడవు కావాలో అంత ప్రకారం స్ట్రైట్ లైన్ అయితే గీసేసుకుందాం. ఆ తర్వాత మనం ఎంత పొడవు తీసుకున్నామో అక్కడ హ్యాండ్ రౌండ్ ఎంత ఉంది, 6 ఉందా 5 ఉందా అనేది ఎడ్జ్లో మనం మార్క్ చేసుకుని ఆ తర్వాత ఆ స్ట్రైట్ లైన్కి ఇటువైపున మనం 3 ఇంచెస్ అయితే తీసుకోవాలి. 3.5 కిందకి తీసేసుకొని ఆ తర్వాత కర్వ్ హ్యాండ్ కట్ చేయడం అయితే అందరికీ ఈజీగా వచ్చు కాబట్టి కర్వ్ పెట్టేసుకొని ఫ్రంట్ దానికి కొంచెం లోపలికి, బ్యాక్ దానికి కొంచెం బయటకు ఉంటుంది కదా అక్కడ అలా. కానీ ఫ్రంట్ అనేది మాత్రం రాసుకోండి, మళ్ళీ అటాచ్ చేసేటప్పుడు మనకి అది ప్రాబ్లం లేకుండా ఉండటానికి. ఎలా అయితే మనం అక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నామో హ్యాండ్కి కూడా అలానే 2 ఇంచెస్, టాప్కి ఎంత అయితే తీసుకుంటామో హ్యాండ్కి కూడా అంతే 2 ఇంచెస్ కావాలి. సో అలా అయితే తీసుకోవాలి. హ్యాండ్స్ అటాచ్ చేసేటప్పుడు అందరూ చేసే చాలా వరకు స్టిచ్చింగ్ వచ్చిన హ్యాండ్ అటాచ్ చేసేటప్పుడు ఒకవైపు 3.5 తీసుకోవడం అనేది మర్చిపోతారు. మర్చిపోయి నార్మల్గా కట్ చేస్తారు. ఆ కర్వ్ కరెక్ట్గా రాకపోతే హ్యాండ్ షేప్ మనకి కరెక్ట్గా రాదు. ఈ 2 పట్టీలను అయితే నేను టాప్కి అయితే అటాచ్ చేసి అలా రివర్స్ చేసేసాను. చిన్న చిన్న కట్స్ పెట్టేసి నెక్ దగ్గర మాత్రం ఇప్పుడు మనం దీని మీద ఒక స్టిచ్ వేసేసుకుంటే అది మంచిగా అలా సెట్ అయిపోయి కదలకుండా చక్కగా ఉంటుంది అన్నమాట. సో ఇలా అయితే 2 అయితే చక్కగా రెడీ అయిపోయి కొంచెం ఓపిక్గా పిన్స్ పెట్టుకుంటా అయితే చేసుకోండి. కానీ ఈ కాలర్ నెక్ దానికి మాత్రం కాటన్ కన్నా ఇలా ఉన్న ఫ్యాబ్రిక్కే చాలా బాగుంటుంది, అది లుక్ కూడా బాగుంటుంది. అలాగే కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళు అయితే ఇలా ఇది కొంచెం సన్నగా కనిపించడానికి ఈ మోడల్ అయితే బాగుంటుంది. సో అలాగ మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి ఒకదాని మీద ఒకటి అలా పెట్టేసి పైన మనకి ఎంత కావాలో అంత వదిలేసి కింద కూడా కొంచెం అలా వదిలేసి అక్కడ మనం ఒక స్టిచ్ వేసేసుకుంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వేయాలనేది మార్క్ చేసుకొని ఇంకా ఇవంతా మన ఇష్టం. ఆ ప్రకారం పైన ఒక స్టిచ్ వేసేసుకోవాలి. కావాలంటే మీరు అక్కడ బటన్స్ అటాచ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకా ఈ షోల్డర్స్ రెండింటిని అయితే అటాచ్ చేసేసుకుందాం. బ్యాక్ ఫ్రంట్ని అటాచ్ చేసుకున్న తర్వాత నాకు ఆ కాలర్కి పోను చుట్టూ రౌండ్ నెక్ వచ్చేసి నాకు 14 ఉంది. 14లో హాఫ్ అంటే మనకి 7 కావాలి కాబట్టి నేను ఇక్కడ కాలర్ కోసం అని చెప్పేసి బక్రం పేపర్ని 15 పొడవు 15 ఉంది. ఇది వచ్చేసి నాకు వెడల్పు వచ్చేసి నాకు 4 ఇంచెస్ అలా తీసుకున్నాను అన్నమాట. ఈ 15లో ఫస్ట్ మనం ఏంటి 7 మీద మార్క్ చేసుకోవాలి. 7 మీద మార్క్ చేసుకొని అక్కడ ఒక స్ట్రైట్ లైన్ గీసేసుకుందాం. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఇంకా 3
3 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. తర్వాత ఇటువైపుకి వచ్చేసి మనం 1.5 ఇంచ్, ఇవన్నీ ఎవరికైనా సేమ్గా ఉంటాయి. ఆ పొడవులో ఒక్కటి చేంజెస్ ఉంటాయి తప్ప మిగిలినన్ని సేమ్ 1.5 ఇంచ్. ఇక్కడ 3 నుంచి అక్కడ 1.5 ఇంచ్ మీదకి అటువైపు ఓపెన్ సైడ్ అనమాట, ఇటు క్లోజ్ సైడ్ ఒక స్ట్రైట్ లైన్ గీసుకుందాం. ఇప్పుడు ఇది మీరు మెజర్ చేసుకుంటే 7 ఉండదు, 7 కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది కవ్ వచ్చేసరికి. ఒకసారి మళ్ళీ టేప్తో ఇది మెజర్ చేసేయండి. మెజర్ చేసినప్పుడు 7 ఎక్కడుందో అక్కడ మళ్ళీ మార్క్ చేసేసుకోండి. మనకి కావాల్సింది ఎంత 7 కాబట్టి అక్కడ 7 దగ్గర ఒకసారి మార్క్ చేసేసుకుని దాన్ని ఆ స్ట్రైట్ లైన్కి అలా కలిపేసుకోండి అనమాట. ఇదే కాలర్ ఎవరిదైనా ఇంతే, చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి తప్ప అంతకు మించి అయితే ఎక్కువ ఉండదు. జస్ట్ కొంచెం కర్వ్గా అంటే స్ట్రైట్ లైన్ లాగా ఉండకుండా కర్వ్ లాగా పెట్టేసుకోండి. పైన ఒక 1/2 ఇంచ్ తగ్గిచేయండి. ఇంకా అక్కడ స్ట్రైట్ లైన్ గీసేసుకొని ఇంకా ఆ ప్రకారం మనం కాలర్ని కట్ చేసుకోవటమే అనమాట. బక్రం పేపర్ ఇలాంటివి యూస్ చేసుకున్నప్పుడు మనకి కాలర్ అనేది కొంచెం స్టిఫ్గా ఉంటుంది, స్టిచ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. సో ఆ ఎక్స్ట్రా పార్ట్ని నేను ఈ కాలర్ది ప్రతి పోర్షన్ కూడా ఈజీగా చెప్తున్నాను. ఎవరికైనా అంతే, ఆ పొడవుని మెజర్ చేసుకొని ఆ ప్రకారం తీసుకోవటమే అన్నమాట. ఇలాగే ఈజీగా ఆ 3లో 1.5 ఇంచెస్లో అలాంటి దాంట్లో అయితే అలాంటి చేంజెస్ ఉండవు. మన కాలర్ పోర్షన్ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి కావాలంటే మనం ఐరన్ చేసేసుకుంటే అది దానికి అతుక్కుపోతుంది, లేదంటే ఇలా పిన్స్ పెట్టేసుకొని ఎడ్జెస్ని అలా స్టిచ్ చేసుకోవాలి. ఎడ్జెస్ స్టిచ్ చేశాను. స్టిచ్ చేసిన తర్వాత దాన్ని రివర్స్ తిప్పేసి ఎక్కువ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను కదా, రివర్స్ తిప్పేసి దాని మీద ఇప్పుడు మనం ఇటు సైడ్లకి కింద స్ట్రైట్ లైన్ ఉంది కదా, దాని మీద ఒక స్టిచ్ చేసుకోవాలన్నమాట. అటువైపు కాదు, సైడ్లకి మెయిన్ అలా పొడవుగా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, క్లియర్గా చూపిస్తున్నాను. ఇటు సైడ్లకి ఆ తర్వాత ఇంకా ఇటున్న పొడవు మొత్తానికి కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. పిన్నులతో కదలకుండా అలా పెట్టేసుకొని అలా స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా దాన్ని మనం రివర్స్ చేసేసుకుంటే కాలర్ అయితే నీట్గా వచ్చేస్తుంది. నీట్గా వచ్చేసిన తర్వాత మనం అటాచ్ చేసుకుంటే, నేను కాలర్ నెక్ టాప్స్ చూసినప్పుడు నేను కూడా బాబోయ్ ఇది కష్టం, నేను ట్రై చేయలేను అని అనుకున్నాను. కానీ ట్రై చేశాక ఇలా జస్ట్ రివర్స్ చేసేసుకోవడమే మనకు షేప్ అయితే క్లియర్గా వస్తుంది. ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేసేసుకోండి. చూసారు కదా, షేప్ నీట్గా వచ్చేసింది. పైన ఒక స్టిచ్ చేసేసుకుంటే ఎడ్జెస్లో వేయండి, అది నీట్గా ఉంటుంది. ఆ తర్వాత పిన్స్ పెట్టేసి నేను అది మళ్ళీ ఎంత ఉంది అనేది ఒకసారి మెజర్ చేసుకున్నా. ఆ ప్రకారం ఇక్కడ మార్క్ చేసుకున్నా. ముందుది కాలర్కి వెళ్ళిపోతుంది మనకి, ఆల్రెడీ దాని ఫినిషింగ్ అయిపోయింది. ఇంక ఇక్కడ నుంచి దీన్ని అటాచ్ చేసుకుంటూ ఫస్ట్ కింద ఉన్న దాన్ని అటాచ్ చేయాలన్నమాట. కింద లైన్ ఉంది కదా, దానికి విడివిడిగా ఉన్నాయి కాబట్టి కింద ఉన్న క్లాత్ని మెయిన్ టాప్ని ఇలా అటాచ్ చేసుకుంటా అయితే వెళ్ళిపోవాలి. నాకు అదే చెప్పాను కదా, నాకైతే కష్టమేమో అనిపించింది, నిజంగా చెప్తున్నాను. ఈరోజు ఈ టాప్ నేను కూడా ఫస్ట్ టైం ఈరోజు స్టిచ్ చేసేంతవరకు నాకు తెలీదు ఇంత బాగా వస్తుంది అని చెప్పేసి. అలా అయితే కిందనైతే మనం అటాచ్ చేసాము. కాలర్ నెక్ ఏంటంటే ఫినిషింగ్ నీట్గా ఉండాలి ముందు వెనక, ఎందుకంటే మనకి ఫోల్డ్ అయిన తర్వాత వెనక వైపు పర్టికులర్గా కనిపిస్తుంది. ఇలా మనకి స్టిచ్ చేసిన ఫ్యాబ్రిక్ కనిపించకుండా పైన ఆల్రెడీ మనం ఫినిషింగ్ ఇచ్చాం కదా బక్రం పేపర్కి, దాన్ని అలా పైన అలా పెట్టేసుకుంటూ మనం పైన ఒక స్టిచ్ చేసుకుంటూ పోవటమే రౌండ్గా. నిజంగా అయితే చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. ఇంకా ఇది సిల్క్ ఫ్యాబ్రిక్ కాబట్టి, క్రేప్ది కాబట్టి కొంచెం టైం ఎక్కువ తీసుకుంది, కానీ ఫినిషింగ్ మాత్రం చక్కగా నీట్గా వచ్చేసింది. అదే మీరు కాటన్ దాని మీద ట్రై చేస్తే ఇంకా బాగా త్వరగా అయిపోతుంది అన్నమాట. చూడండి కాలర్ వర్క్ ఎంత నీట్గా వచ్చేసిందో. నాకు ఎంత వరకు కావాలో అంతవరకు ఉంచుకొని పైన అయితే స్టిచ్ వేసేసాను. చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. ఇంకా ఆ తర్వాత ఇంకా మనం హ్యాండ్స్ని అటాచ్ చేసుకోవటమే. హ్యాండ్స్ని అటాచ్ చేసుకునేటప్పుడు మాత్రం ఫ్రంట్ది బ్యాక్ది రివర్స్ బిగినర్స్కి అయితే చాలా వరకు జరిగే మిస్టేక్లు ఇవే. ఫ్రంట్ది బ్యాక్ వైపు అటాచ్ చేయడం, బ్యాక్ది ఫ్రంట్ వైపు, లేదా రివర్స్లో అటాచ్ చేసుకోవటం. ఒకసారి అటాచ్ చేసేటప్పుడు కొంచెం ఓపికగా జాగ్రత్తగా మార్క్ చేసుకునేటప్పుడు మనం అన్నీ పెట్టుకున్నాం అనుకోండి, కొంచెం ఈజీగా ఇలా అటాచ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎప్పటికప్పుడు అటాచ్ చేసేటప్పుడు మాత్రం ఓవర్లాక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను ఇక్కడ కొంచెం లేస్, మనం చీరలో విప్పిన లేస్ ఉంది కదా, హ్యాండ్స్ వరకు కొంచెం పెట్టేద్దాము బాగుంటుందని చెప్పేసి ఆ ఉన్న పెద్ద లేస్లోంచి నేను హాఫ్ పోర్షన్ మాత్రమే తీసుకొని దానికి పైపింగ్ అయితే వేసేసాను. దాంట్లో ఉన్నదే వేరే పోర్షన్, అది పెద్ద లేస్, దాని నుంచి కొంచెం తీసుకున్నాను. ఎందుకంటే డ్రెస్కి మ్యాచ్ అయ్యే కలర్సే ఉన్నాయి కాబట్టి కొంచెం హ్యాండ్స్కి అలాగే ప్యాంట్కి కూడా యూస్ చేద్దామని చెప్పేసి ఇలా అయితే
చేసేసుకున్నాను. ఇంకా సైడ్ మనం అలా స్టిచ్ వేసుకొని ఆ తర్వాత ఈ ఎడ్జెస్ని ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే టాప్ అయితే కంప్లీటెడ్. మొత్తం ఓవరాల్ డ్రెస్ లుక్ అయితే ఇలా వచ్చేసింది. ప్యాంట్ స్టిచ్చింగ్ నేను మళ్ళీ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇప్పటికైతే పెద్ద వీడియో అయిపోయిందని చెప్పేసి ఇందులో అయితే అప్లోడ్ చేయలేదు. సో ఈ వీడియో అయితే ఎలా ఉందో చూసిన తర్వాత కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వెస్ట్రన్ లుక్లో అంటే మనం పెద్ద పెద్ద లాంగ్ ఫ్రాక్స్ అవన్నీ కుట్టుకొని మళ్ళీ ఆ బీరువాలోకి ఆ చీరల్లాగా వెళ్ళిపోవటం కన్నా ఇలా సింపుల్గా ఉండే డ్రెస్సెస్, స్టైలిష్గా ఉండే ట్రెండ్కి తగ్గట్టుగా కూడా మెయింటైన్ చేయాలి కాబట్టి ఇలా స్టైలిష్గా ఉండే డ్రెస్సెస్ని అలా రెడీ చేసేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసేద్దాం. సో ఇదైతే ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలానే ప్లాజో కటింగ్